श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు అయోధ్యలో రామయ్య తండ్రి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. మీరందరూ కూడా వీక్షించారని అనుకుంటున్నాను. ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగం ఈ రోజుకి ఫలించింది. 500 సంవత్సరాల తర్వాత ఈ రోజున రామదీపావళి జరుపుకొని ఆ రామయ్య తండ్రిని ఘనంగా ఆహ్వానించాము. ఆ రామయ్య తండ్రి అనుగ్రహంతో, ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఆ రామయ్య తండ్రిని ఆహ్వానిస్తూ మేము ఇంట్లో రామదీపావళి ఎలా జరుపుకున్నాము అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు ఉదయాన్నే రంగులతో ముగ్గులు వేసుకున్నాము. వాకిలంతా నిండుగా అలంకరించుకున్నాము. మాకు అపార్ట్మెంట్లో ప్లేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్న దాంట్లోనే తృప్తిగా అలంకరించుకున్నాము. యాక్చువల్గా మేము సంక్రాంతి ఫెస్టివల్కి విలేజ్ వెళ్ళాము. అందుకే ఈరోజు ముగ్గులు వేస్తుంటే మొన్న సంక్రాంతి రోజు వేసుకోలేకపోయాము అని లోటు లేకుండా పోయింది. మేమైతే ఈరోజు ఇంట్లో లేచిన దగ్గర నుండి రామనామాన్ని జపిస్తూనే ఉన్నాము. ఏ పని చేసుకుంటున్నా సరే రామనామాన్ని జపిస్తూ చేసుకున్నాము. మార్నింగ్ లేచిన దగ్గర నుండి మనసంతా కూడా ఏదో తెలియని ఆనందము, ఉల్లాసంగా ఉంది. ఆ రామయ్య తండ్రి వస్తున్నాడనే ఆనందంలో మునిగిపోయాము. గుమ్మాలకు కూడా మామిడి తోరణాలతో అలంకరించుకున్నాము. అలాగే గడపలు కూడా చక్కగా పసుపు బుదించి కుంకుమతో, బియ్యపిండితో అలంకరించి పువ్వులతో అలంకరించాను. నాకైతే వాకిలి చూడగానే ఎంత నిండుగా అనిపించిందో. ఆ తర్వాత నైవేద్యాలన్నీ తయారు చేశాను. నైవేద్యాలు తయారు చేసి పక్కన పెట్టుకొని అప్పుడు పూజలో కూర్చున్నాను. మళ్ళీ పూజలో కూర్చున్న తర్వాత నైవేద్యాల కోసం లేవకూడదు, అందుకే చక్కగా తయారు చేసి పక్కన పెట్టుకొని పూజను ప్రారంభించుకున్నాను. ఈరోజు కాషాయం కలర్ శారీ కట్టుకోవాలి అనిపించింది. నా దగ్గర కళ్యాణి కాటన్ శారీ కాషాయం కలర్లో ఉంది, అందుకే ఆ శారీని కట్టుకున్నాను. ఉదయాన్నే పూజ చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చి భోజనం చేశాను. సాయంకాలం దీపారాధన చేసి ఇంటి ముందు దీపాలు పెట్టుకున్నాము. నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది చూస్తూ ఉండండి. నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను.
ఇలా నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాను. ఈరోజైతే వడపప్పు పానకంతో పాటు పులిహోర, పాయసము, కేసరి చేసి ఆ రామయ్య తండ్రికి నైవేద్యంగా సమర్పించాను. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత గుడికి వెళ్ళాలి అనుకున్నాము. అయితే గుడికి వెళ్ళేటప్పుడు కేసరి చేసి నైవేద్యంగా తీసుకువెళ్ళాలి అనుకున్నాను. అందుకే నైవేద్యంగా కేసరి చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా చేశాను. ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ రాములవారి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. అలాగే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి భక్తులందరికీ గుడిలోనే అయోధ్యలో జరిగే కార్యక్రమం మొత్తం కూడా చూసేటట్లుగా లైవ్ ఏర్పాటు చేశారు. మేము కూడా వెళ్ళి అక్కడే చూసాము. మహాహారతి పూర్తయ్యే వరకు అక్కడే గుడిలోనే ఉన్నాము. ఆ తర్వాత ఆ స్వామివారి పాదాలు తాకిన అయోధ్య అక్షతల్ని మేము గుడిలోనే తల మీద వేయించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అప్పుడు ఇంటికి వచ్చాము. ఈరోజైతే రామయ్య తండ్రి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాము. గుడి నుంచి వచ్చి మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం చేశాను. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఎంతో సంతోషంగా ఆ రామనామాన్ని జపిస్తూనే ఉన్నాము. మనస్సులో జపిస్తూ అలాగే టీవీలో కూడా పెట్టి ఉంచాము. ఇల్లంతా కూడా రామనామంతో మోగిపోయింది. ఇంట్లో అంతా కూడా ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఆ రామయ్య తండ్రి వచ్చేసాడు, ఇంకా మనకి ధర్మపాలన జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మార్నింగ్ నుంచి ఇంట్లో అంతా నైవేద్యం తయారు చేసుకోవడం, పూజ చేసుకోవడం అన్నీ చేసుకొని అలాగే గుడికి వెళ్ళాం కాబట్టి ఏమీ సర్దుకోలేదు. అందుకే భోజనం చేసిన తర్వాత అన్నీ సర్దుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని 5 దీపాలు అయితే వెలిగించాము. అయితే బయట గాలి ఎక్కువగా వస్తుందనేసి నేను ప్రమిదల్లో కాకుండా దీపారాధన కుందులోనే వెలిగించాను. నా దగ్గర వీటి మీద పెట్టుకోవడానికి గ్లాసెస్ ఉన్నాయి. దీపారాధన కొండెక్కకుండా ఉంటుంది. అందుకే 5 దీపాలు కూడా ఇలాగే వెలిగించాము. 2 దీపాలు ప్రధాన ద్వారం ముందు పెట్టుకున్నాము. ఈరోజైతే మా ఇంట్లో ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా దీపారాధన వెలుగుతూనే ఉంది. నేను ఉదయాన్నే దీపారాధన చేసిన తర్వాత గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నూనెను వడ్డించాను. కుందులు కొంచెం వెడల్పుగా ఉండి నూనె ఎక్కువగా పట్టడం వలన ఎక్కువసేపు వెలుగుతున్నాయి. అలాగే సాయంకాలం పాప స్కూల్ నుంచి రాగానే చక్కగా స్నానం చేసి దండం పెట్టుకొని మళ్ళీ నూనె వడ్డించింది. ఆ తర్వాత నేను మళ్ళీ పూజ చేసుకున్నాను. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దీపారాధన వెలుగుతూనే ఉంది. అఖండ దీపం వెలుగుతున్నట్లుగా సంతోషం వేసింది. తులసి కోట లేకపోతే 3 దీపాలు కూడా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. తులసి కోట ఉంటే 2 దీపాలు పూజా మందిరంలో పెట్టుకొని మిగతా 2 దీపాలు ఇంటి ముందు గుమ్మం ముందు పెట్టుకొని 1 దీపం తులసి కోట ముందు పెట్టుకోవాలి. తులసి కోట లేకపోతే 2 దీపాలు ఇంటి ప్రధాన గుమ్మం ముందు పెట్టుకొని 3 దీపాలు పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు. చూశారు కదా మా ఇంట్లో రామదీపావళి ఎలా జరుపుకున్నాము అనేది. ఉదయం నుండి ఎంతో సంతోషంగా ఉంది. ఆ రామయ్య తండ్రి వచ్చేసాడు అనే ఆలోచనే మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మనం జరుపుకున్న పండుగ మన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ చేసుకోలేము. ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు
మనందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రామ దీపావళి మీరెలా జరుపుకున్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీలో కొంతమందికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.